హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ వచ్చేసి ఇది ఉదయాన్నే అనమాట. చూసారా, గుమ్మాన్ని బియ్యపు పిండితోనే ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను. ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి నేను బాక్సింగ్ అంటే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఈ గ్యాస్ స్టవ్ అయితే నేను లాస్ట్ టైం తీసుకున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. అదైతే ఉగాది రోజే ఓపెన్ చేయాలని నేనైతే అనుకున్నాను. అందుకనే ఎన్ని రోజుల నుంచి అయితే ఓపెన్ చేయకుండా అలానే ఉంచేసాను. ఈరోజు అయితే ఓపెన్ చేశాను. అండ్ నా స్టవ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా వారికి కూడా ఇంతవరకు చూపించలేదనమాట. నేను కూడా చూడలేదు, జస్ట్ అట్లా పైనే చూపించారు షాప్లో వాళ్ళు. ఇంకా అట్లానే తీసుకొని వచ్చేసాను. అండ్ వచ్చేసి ఉగాది నిన్న కదా, నాకు అప్లోడ్ చేయడానికి 2 రోజులు టైం పట్టిందనమాట. నిన్న ఉగాది అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. అంటే ఇంట్లో పనులు అవి ఉంటాయి కాబట్టి వీడియోని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎవరు లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, మళ్ళీ అందరూ ఉన్నప్పుడు ఇస్తే డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. అందుకనేసి ఇక్కడైతే ఒక్క రోజు మాత్రం టైం పట్టింది. నాకు లాంగ్ వీడియోస్ తీయడానికి ఎంత కష్టపడుతున్నానో నేను. అండ్ మీరు ఇచ్చే ఒక సపోర్టు అంత కష్టాన్ని కూడా నాకైతే మర్చిపోయేలా చేస్తుంది. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏం లేదు, ఒక చిన్న లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నచ్చితే ఏదైనా కామెంట్ చేయడం, నచ్చకపోయినా కామెంట్ చేయడం, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ వచ్చేసి ఈరోజు స్టవ్ ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే బాగానే ఉంది, బట్ ఇక్కడ రెగ్యులేటర్ అవి ఉన్నాయి కదా, మంట వచ్చాయి, అవి మాత్రం నాకు ఎందుకో కొంచెం వంకగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా నేనైతే స్టవ్ కదా ఇనుము, అందుట్లో ఈ ఉగాది రోజు ఏది మనం చేసినా ముందు మన ఇంటికి ఏ వస్తువు వచ్చినా దాన్ని మనం మంచిగా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాతే మనం దాన్ని అయితే వాడుకోవాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. అలానే నాకు అలవాటు. మా ఇంటికి వచ్చిన ఏ వస్తువునైనా కూడా నేను మొదటిగా పూజించుకుంటాను, పసుపు కుంకుమలు పెట్టి అండ్ పూలు దీపం పెట్టుకొని పూజించుకుంటాను. తర్వాతే దాని మీద నేను ఏ పనైనా మొదలు పెడతాను అనమాట. మనం మొదలు పెట్టేది ఏ పనైనా కానీ దాన్ని పూజించడం అనేది ముఖ్యం ముందు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టవ్కి పసుపు కుంకుమ పువ్వులు అండ్ నూనె అంటే దీపం ప్రమిదిలో ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని దేవుడికి దీపం వెలిగించుకుంటున్నాను. ఈ అగ్గిపుల్ల ఇరిగిపోయిందనమాట. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్, నేను ఏ తప్పు చేస్తానో తెలియదు నాకైతే, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా కడ్డీలు వెలిగించుకొని హారతి ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను దేవుడి దగ్గర కూడా ఇంకా ఏం చేయలేదు, జస్ట్ అంతా క్లీన్ చేసి పెట్టానే కానీ దేవుడి దగ్గర కూడా ఏం చేయలేదన్నమాట అసలు. ఎందుకంటే మేము మా వారికి ఈరోజు కూడా ఆఫీస్ ఉండేసరికి లేట్ అయిపోయింది. ముందు రోజు కూడా నైటు 2 అయింది ఇంటికి వచ్చేసరికి. మామూలుగా అయితే 12కి అట్లా వచ్చేస్తానులే అని చెప్పారు నైటు, కానీ లేట్ అయిపోయిందనమాట. 2కి వచ్చారు నైట్. ఇంకా అసలు నిద్ర లేదనమాట. ఉగాది రోజనే కానీ అసలు ఎర్లీగా కూడా లేవలేదు. నేను 7కి లేసాను. డైలీయే బెటరు. 5 కల్లా లేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని చక్కగా చేసుకునేదాన్ని. కానీ ఇంకా ఈరోజైతే అసలు ఓపిక లేదు. 2 వరకు మా వారి కోసం వెయిట్ చేస్తూ అలానే కూర్చున్నాను, నిద్రపోలేదు కాబట్టి. ఇంకా 7కి లేసా. ముగ్గు కూడా ఏమంత మంచిగా వేయలేదు, మా అత్తయ్య గారే వాకిట్లో ముగ్గేశారు. ఆ తర్వాత నిద్రలేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. గుమ్మం మాత్రం మంచిగా అలంకరించుకున్నాను. ఇదైతే నా ఓన్ డిజైనే. అండ్ వచ్చేసి నేను ఇంట్లోనే బియ్యపు పిండితో ఇట్లా వేసుకుంటాను. 1 వీక్ వరకు కూడా చెదిరిపోదు, అసలు చాలా బాగుంటుంది. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతారు పెయింటింగా అని, కానీ నేనైతే పెయింటింగ్ వేయలేదు. ఆ పసుపు కలర్ ఒకటి మాత్రమే పెయింటింగ్, మిగతాదంతా కూడా నేను బియ్యపు పిండితోటి పసుపు కుంకుమలతో వేసుకున్నదే అనమాట. చాలా చక్కగా ఉంటుంది. మా వారికి భయం నన్ను ఎక్కువగా చూపించాలంటే వీడియోలో, ఎందుకంటే నేను చీర కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయని మా వారు అలానే చూస్తూ ఉంటారు. నాకు దిష్టి తగిలిద్దని మా వారైతే ఇక్కడ వీడియోలో కూడా నన్ను సరిగా చూపించట్లేదు అనమాట. కొంచెమే చూపిస్తున్నారు. మళ్ళీ నీకు దిష్టి తగిలితే మళ్ళీ నాకు జ్వరం వచ్చిందని చెప్పి మూల పడుకుంటావు, నేను ఎక్కడ బాధపడేదని చెప్పేసి. అంటే మా వారికి అంత ప్రేమ అనమాట నా మీద. పరాయి వాళ్ళ కన్ను పడితే ఎక్కడ నాకు బాగాలేకుండా వస్తుందని. నేను విడిగానే ఇక్కడ నుంచి ఏదైనా ఊరికి వెళ్ళినా కూడా నాకు జస్ట్ నేను బజార్కి వెళ్ళొచ్చినా కూడా నాకు హెడేక్ వచ్చేస్తుంది, అంత దిష్టి తగిలిద్ది అనమాట. అందుకనేసి నేను పెద్దగా రెడీ కూడా అవ్వను అసలు. మా వారికి ఏంటంటే అసలు వీడియో ముందు కనిపించడం కూడా మా వారికి అంత ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉండదు అంటే దిష్టి తగిలిద్దని భయం.
అంతేకాని నాకు ఎలాంటి రెగ్యులేషన్స్ అయితే ఏం పెట్టరు. నువ్వు తప్పు చేయనప్పుడు ఏదైనా చేయి, నీ వెంట నేనుంటా అంటారనమాట. సో అలా ఇంకా అయితే ఇక్కడ అగ్ని పూజ అయితే చేసుకున్నాను అగ్నిదేవుడికి. ఇంకా పాలు పొంగించుకున్నామని, ఇది కొత్త దబర. మనం పాలు పొంగిచ్చే దబరకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే తోరణం కట్టుకుంటారు, బట్ కట్టుకోకపోవడం అనేది మన ఇష్టం. కంకణం అంటారు, సారీ నేను మర్చిపోయి తోరణం అన్నాను, కంకణం కట్టుకుంటారు. నేనైతే కంకణం ఎప్పుడు కట్టలేదు. పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడన్నా పెద్ద పండగ అయినప్పుడు పెట్టుకుంటాను, కానీ విడిగా అయితే ఏం పెట్టుకోను. అంటే టెంపుల్కి వెళ్ళి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు అయితే పెట్టుకుంటాను అనమాట. చక్కగా అయితే పాలు కూడా పొంగిపోయాయి. అండ్ దేవుడికి కూడా పాయసం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా టెంకాయ తాంబూలం పెట్టుకొని ప్రశాంతంగా అయితే పూజ అయిపోయింది. అండ్ మీ ఉగాది ఎలా జరిగింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ చెప్పాను కదా, సో ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క చిన్న సపోర్ట్ని నాకైతే ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన శారీని నేనైతే డ్రెస్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఇది 1-2 టైమ్స్ కట్టాను, మళ్ళీ కట్టడానికి నాకు ఓపిక లేదు. డ్రెస్ వేసుకుందాము అని అనుకున్నా, కట్ చేసి కుట్టుకోవడానికి మనసు ఒప్పట్లేదు. ఏదనేది మీరే చెప్పండి. పోతూ ఛానల్ని సబ్స్క్రైబ్